హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూర అండి తోటకూర ఫ్రై అండి. దానికి చూడండి అలా బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద ముక్కలు కానీ తరుక్కుంటే బాగుంటుంది. తోటకూరలోకి కనపడుతూ ఉంటాయి, అలాగే మంచి పళ్ళ కింద పడి టేస్ట్ని ఇస్తాయండి. అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్టు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం తోటకూరను శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి. శుభ్రంగా అంటే చిన్న ఆకులు అయితే కట్ చేయక్కర్లేదు కూడా, అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అదే పెద్ద తోటకూర అయితే కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకుని మన ఉల్లిపాయ అది వేగిన తర్వాత అలా తోటకూర ఆ మూకుట్లో పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసాం కాబట్టి సరిపోతుందండి. వాటర్ ఉంటుంది కదా, ఆ తోటకూర కడిగిన నీళ్ళే సరిపోతాయి. మనం ఏమీ ఎక్కువ ఫ్రై అని చెప్పి ఆయిల్ కూడా వాడక్కర్లేదు. దానికి అలా మూత పెట్టుకుని జస్ట్ ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే ఆకుకూర అంతా దగ్గర పడిపోతుందండి. ఆకుకూరే కదండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇది లంచ్ బాక్సులకి ఇస్తే పిల్లలకి చాలా బాగుంటుంది. అలాగే బ్యాచిలర్స్ కూడా వెరీ ఈజీ అండి. చూడండి, మధ్యలో వేసుకుంటే ఉప్పు చాలా బాగుంటుంది. అలాగే ఉడికిపోయిన తర్వాత మనం జస్ట్ కొద్దిగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుని తీసుకుంటే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ఈ తోటకూర ఫ్రైని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. చూడండి, అలా వేయించుకున్న తర్వాత వేడివేడిగా అయితే రైస్తో కానీ లేదంటే మిల్లెట్స్తో కూడా బాగుంటుందండి. లేదంటే ఉత్తినే తినచ్చండి తోటకూర ఫ్రైని. మీరందరూ కూడా ఇలా ట్రై చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.